అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు N4 అర్జున్ మీడియా. ఈరోజు మనం ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడులో ఉన్నామండి. ఇక్కడ మనం శివాలయానికి వచ్చాము. ఈరోజు మన శివాలయంలోకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుదాం. ఇక్కడ స్వామివారు చాలా ప్రత్యేకత ఉంది, అదేంటో చెప్తాను మీకు. ముందుగా గుడిలోకి ప్రవేశించినామంటే మనకి ఎడమ వైపు అంటే ముఖద్వారం వచ్చేసి ఉత్తరం వైపు ఉంటుంది ముఖద్వారం. అక్కడి నుంచి నవగ్రహాలదండి ఇది. నవగ్రహాల తర్వాత మనకి కుడివైపున ఆంజనేయ స్వామివారు మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా అంజలి ఘటిస్తూ ఉంటారు. అట్లాగే ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే దాదాపు 500 సంవత్సరాల నాటి క్రిందటి నుంచే స్వామివారి ఇక్కడ ప్రతిష్ఠించబడింది. అట్లాగే స్వామివారికి కుడివైపునే మరియు వాయువ్య మధ్య భాగంలో నాగేంద్ర స్వామివారి విగ్రహం ఉంటుందండి. చూడండి, పడగ విప్పినట్లుగా అమ్మవారి బొమ్మ నాగమయ్య స్వామి. అట్లాగే గుడిలో ఈశాన్యం వైపున బావి ఉందండి. కొంచెం ఈశాన్యానికి కొంచెం పక్కగా ఉంటుంది. ఈ బావి నుంచి నీళ్ళు ఇప్పుడు వాడుతున్నారు. అంటే స్వామివారికి ఇంకో పక్కన బావి కూడా ఉంది, ఎందుకంటే పూర్వం అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు. మీకు అది కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే శ్రీకాళహస్తీశ్వరుడు. అంటే మన శ్రీకాళహస్తి తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండవ శ్రీకాళహస్తీశ్వరుడు అని స్వామివారికి పేరుంది. అలాగే జ్ఞాన ప్రసూనాంబ సమేత స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారి లోపల వైపు భాగం అండి ఇది మనం చూస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్వం వెంకటగిరి మహారాజుల వారు ఇక్కడ ప్రతిష్టాపన చేశారని ప్రసిద్ధి. అలాగే స్వామివారి గుడిలో ఇటువైపున, అలాగే గుడిలో తూర్పు వైపున ప్రత్యంగిన అమ్మవారి విగ్రహం కూడా చూడవచ్చు మనం. ఎందుకంటే ఈ అమ్మవారు చాలా ప్రత్యేకమైనది ఇక్కడ. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ గుడిలో వచ్చేసి శ్రీకాళహస్తీశ్వరుడు మరియు జ్ఞాన ప్రసూనాంబ సమేత కొలువుదీరిన స్వామివారు కాబట్టి, అలాగే శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శనం చేసుకున్నా మరియు లేదంటే ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నా కానీ జన్మల ఎన్ని తరాల నుంచి పాపాలున్నా కానీ తక్షణమే పోతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే స్వామివారి గాలిగోపురం చూడొచ్చు మనం. ఇక్కడ చాలా అద్భుతంగా కట్టారు. అంటే పూర్వం నుంచి ఉన్నది కాబట్టి ఈ గుడి ఇంత అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ నందీశ్వరుడు చాలా ప్రత్యేకత అండి. ఎందుకంటే స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు ఎప్పుడూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా శివయ్య ముందు నందీశ్వరుడు ఉంటాడు. అయితే ఇక్కడ శివయ్య ముందు నందీశ్వరుడు ఒంటి కన్నుతో స్వామివారిని చూస్తూ ఉంటాడు. అది ఒక ప్రత్యేకత అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ నంది ఏకశిలతో చెక్కినటువంటి ఈ నంది స్వామివారిని ఒంటి కన్నుతో మాత్రమే చూస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు భక్తులు. అలాగే నందిని కూడా చెక్కినటువంటి శిల్పులు చాలా అద్భుతంగా చెక్కారండి. నందిని అంత అద్భుతంగా ఉంది. మనం చూస్తే నిజమైనటువంటి నంది అక్కడ కూర్చొని ఉందా స్వామివారికి ఎదురుగా అన్నట్లుగా మలిచారు. అయితే ఇవి వచ్చేసి వెంకటగిరి రాజా గారు ప్రతిష్ఠించినట్టుగా ఈ శాసనాలు రెండు తెలుపుతున్నాయండి. ఇక్కడ చూడండి, ఇదొక శాసనం, ఇటువైపున మరొకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి. మీరు చూడండి, రాజకుటుంబీకులు స్వామివారిని పూజిస్తున్నట్టుగా ఇక్కడ ఈ శాసనాలు, దాని కింద ఈ బొమ్మలు కూడా మనకు తెలియజేస్తూ ఉంటాయి. అంటే పూర్వం ఈ శిలాశాసనాలు అప్పటి నుండి ఇక్కడ కొన్ని గుళ్ళో ఉన్నాయి. అయితే మిగతా ఉన్నాయి పాడైపోయినాయి. అయితే ఇక్కడ గుళ్ళో యజ్ఞాలు కానివ్వండి, దోషాలకు సంబంధించినటువంటి లేక పాప పరిహారాలు ఈ గుళ్ళో నిత్యం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అంత మహిమాన్వితమైనటువంటి స్వామివారు ఇక్కడ వెలసి ఉన్నారు. మీరు చూడవచ్చు, ఇదంతా పంతులు గారు ఉన్నట్లుగా. అయితే స్వామివారికి ఎదురుగా లోపల చూడండి. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్తున్నాం, లోపల అంటే గర్భగుడిలో మీకు స్వామివారిని చూపిస్తా. స్వామివారి ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వామివారు. చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లోనే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్పక బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయంలోకి మనం అడుగు పెట్టలేము అనేది ఎంతో వాస్తవం అండి. అది నిజం, ప్రత్యేకతమైంది. చూడండి, స్వామివారికి ఎదురుగా విఘ్నేశ్వర స్వామివారు ఒకవైపు మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మరొక వైపు ఉన్నారండి. ఇక్కడ నుంచి మనం చూడండి శివయ్యను చూద్దాం మనం. చూడండి, శివయ్య లోపల ఎంత అద్భుతంగా ఉన్నారు. ఇంత మహిమాన్వితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి మా ఛానల్ ద్వారా భక్తులకు చూపించడం మాకెంతో అదృష్టమని మేము భావిస్తున్నాం. అలాగే భక్తులు కూడా మా ఛానల్ ద్వారా స్వామివారిని దర్శించి వాళ్ళు కూడా పునీతులు కాగలరని ఛానల్ తరపున కోరుకుంటున్నాం. అలాగే చూడండి, రాజులు కట్టిన గుడి కాబట్టి ఇంత అద్భుతంగా లోపల కూడా కాళహస్తీశ్వర స్వామి దేవాలయము ప్రకాశం జిల్లా
కురిచేడు మండలం కురిచేడులో వేంచేసి ఉన్నటువంటి జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయము గత 5000 సంవత్సరాల క్రితము వెంకటగిరి మహారాజు గారనే రాజుగారు ప్రతిష్ఠించారు. ఈ దేవాలయము దక్షిణ కాశీ కాళహస్తిలను కురిచేడుకి శ్రీశైలము తూర్పు ద్వారం. ఇది శ్రీశైలంలో అంటే ఈయన పేరు కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం. రాహుకేతువులకి ఆదిత్యాది నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ నందీశ్వరుడు వెంటికంటతో చూస్తుంటాడు. ఈ దేవాలయం పుట్టి గత 5000 సంవత్సరాల క్రితమైనది. 5000 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో పురాతన మా తాత ముత్తాతలందరూ కూడా చేస్తూ ఇప్పటికీ మేము చేస్తున్నాము. ముత్తతాతలు అనే ఆయన పేరు ఆదిశేషయ్య అని ఆయన. తర్వాత మా నాన్నగారు చేస్తూ వచ్చారు. మా తాతయ్య అనే ఆయన సుబ్బరాయుడు గారు, ఆయన అంటే నాన్నగారికి అప్పచెప్పేసి ఆయన కాలం చేశాడు. తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నాను. కురిచేడు వంశీకులము, భారద్వాజ గోత్రీకులము. నా పేరు సుబ్బరాయ శర్మ గారు. చూశారు కదా స్వామివారికి అభిషేకము. అయితే ఒకప్పుడు ఇక్కడ మనం చూసే ఈ బావిలో ఉన్నటువంటి ఈ నీళ్ళని తీసుకెళ్లి స్వామివారికి అభిషేకాలకు కానివ్వండి, స్వామివారి కైంకర్యాలకి ఈ నీటిని ఉపయోగించేవారు. అయితే కాలక్రమేణా ఈ బావి పాడుపడటంతో గుడిలో మరొక బావి ఉంది, అక్కడి నుంచి నీళ్ళు అనేవి తీసుకొని ఉపయోగించడం జరుగుతుంది. ఇదిగోండి చూడండి, మనం ఇప్పుడు బావి దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, చాలా ఎప్పుడో పురాతన బావి, అయితే పాడుపడిపోయింది కాలక్రమేణా. దీని అయితే ఇంకెవరు పట్టించుకోలేదు, ఇది ఇలాగే ఉండిపోయింది. ఒకవేళ భవిష్యత్తులో ఏమన్నా ఈ బావిని బాగు చేస్తే స్వామివారికి ఈ నీళ్ళు ఉపయోగించే, అంటే స్వామివారి గుడికి ఉపయోగించే అవకాశం ఉందేమో మనం చూడొచ్చు తర్వాత. అయితే స్వామివారి తర్వాత జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా శ్రీశైలంలో ఉన్నటువంటి జ్ఞాన ప్రసూనాంబ వడ్రానం, అంటే నాగాభరణం ఆమె వడ్రానం. ఎవరైతే ఆ వడ్రానం చూసి వస్తారో సర్వ పాపాలు తొలగిపోతాయని ఆయన చెప్పినట్లుగా ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దేవాలయం ఇదండి. ఇక్కడ కూడా అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి అమ్మవారు అండి. చాలా అయితే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్పక అమ్మవారి దర్శనం ఇక్కడ అవ్వదండి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అమ్మవారిని దర్శనం కోసం గుడిలోకి వెళ్దాం. మనం అమ్మవారికి ఎదురుగా ఒక సింహం చూడండి, మీకు ఎప్పుడు ఉంటుంది కదా అమ్మవారికి ఎదురుగా పార్వతీదేవి ప్రసూనాంబ అమ్మవారు. అయితే అమ్మవారికి ఎదురుగా సింహం మీరు చూడొచ్చు. చూడండి, ఇప్పుడు మనం గర్భగుడిలో దగ్గరికి వెళ్దాము. అయితే జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు చూడండి ఎంత చక్కటి తల్లో, ఎంత దివ్యంగా ప్రశాంతంగా కనిపిస్తుందో. ఆ తల్లిని చూస్తేనే చాలు మన జన్మల పాపం కూడా హరించి వేస్తుందండి. అటువంటి చల్లని తల్లి. అయితే అటువంటి తల్లి ఇక్కడ ఈ గుడిలో కొన్ని రోజుల పాటు అమ్మవారు అలకపోయినారంట, కొన్ని రోజులు శాంతంగా మౌనంగా ఉండిపోయారంట. అది ఎందుకనేది ఇక్కడున్న మనం అర్చకులను అడిగి తెలుసుకుందాం. అయితే అమ్మవారు ఇంత చల్లని తల్లి మరి ఎందుకున్నారనేది ఇక్కడున్న అర్చకులను అడుగుదాం రండి. అమ్మవారు చల్లని చీరతో ఉండేది. చక్కగా అమ్మవారు నవముఖంగా అందరికీ కనిపించేటట్టుగా బయటకు వచ్చి కూర్చున్నట్లుగా కనిపిస్తుండేది అమ్మవారు. సరస్వతీదేవి ఎట్లా ఉంటుందో పార్వతీదేవి కూడా అదే రూపంలో ఉండేది పురాతనం నుంచి కూడా. అమ్మవారు గత కొన్ని సంవత్సరాల వరకు అవధూతల స్వాముల వారు వచ్చి ఆయన ప్రత్యంగర అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత కొన్ని రోజులు అమ్మవారు మౌనం పాటించింది. తర్వాత ఆ అమ్మవారిని పక్క సైడ్ ప్రతిష్ఠించి అమ్మవారిని పునరుద్ధరణ మళ్ళా యథావిధిగా
సంప్రోక్షణ కార్యక్రమంతో కూడా జరిపిన తర్వాత చక్కగా అమ్మవారు యథావిధిగా పూర్వకాలంలాగానే వెలుగుతూ వస్తున్నది. అయితే అర్చకులు గారు చెప్పినట్లుగా ఆ ప్రత్యంగన అమ్మవారిని మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడే మీకు చూపించాను. మీరు మళ్ళీ కొంచెం ఫార్వర్డింగ్ చేసైనా మన ఛానల్లో చూడొచ్చు. అలాగే అమ్మవారు అయితే అలంకరణలో ఇలా ఉంటారు, మీరు చూడొచ్చు. మీకు ఒక పిక్ పెడుతున్నాను చూడండి, ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారిని. 1000 కళ్ళు చాలవు. అయితే ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూడండి, మనం గుడి వెనక వైపునకి వెళ్తున్నాం. ఈ గుడిలో వెనక వైపున నాగేంద్ర స్వామి వారు కూడా వేంచేసి ఉన్నారు. ఆ స్వామిని కూడా మనం దర్శనం చేసుకుందాం పదండి. ఇదిగో చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అందరూ నాగులే. స్వామివారికి వెనకమాల అంటే గుడికి వెనక వైపున అందరూ నాగులే ఉంటారు. స్వామివారికి ఆభరణాలంటే నాగేంద్ర స్వామివారే కదా, నాగాభరణం అంటే నాగేంద్ర స్వామి. చూడండి ఇక్కడ ఇదొక పూలకుండి, ఇక్కడ స్వామివారు, దానికి సంబంధించినటువంటి ఇవన్నీ శాసనాలండి అప్పట్లోవి. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. స్వామివారికి గుడికి దగ్గరలోనే 200 మీటర్ల దూరంలో మరొక నాగమయ్య పుట్ట కూడా ఉందండి. అది కూడా వందల సంవత్సరాల నాటి నుంచి స్వామివారితో పాటు ఆ నాగమయ్య కూడా పూజలు అందుకుంటూ వస్తున్నాడు. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, అదేను ఇక్కడ అంటే స్వామివారికి తూర్పు వైపున 200 మీటర్ల దూరంలో ఉంటుందండి ఈ నాగమయ్య పుట్ట. మనం లోపలికి వెళ్దాం. చూడండి, ఇక్కడ నాగమయ్య పుట్ట, ఎందుకంటే ఇక్కడ కనపడుతుంది కదా, అదే నాగమయ్య పుట్ట. 2 నాగులు పెన వేసుకొని ఉన్నట్లుగా, అలాగే ఆ నాగులకు మధ్యలో ఒక శివలింగం, అలాగే మరొకవైపు ఎనగమాల నాగదేవత. చూడండి, మనకి నాగదేవత దర్శనం ఇస్తున్నారు. నాగదేవత దర్శనం చేసుకుంటేనే మనం ఒకవేళ తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా మనకి తొలగిపోతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ముమ్మాటికి నిజం. శ్రీకాళహస్తీశ్వరుడు స్వామివారిని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు. అలాగే ఇదంతా గుడి వెనకమాల, గుడి లోపలంతా ప్రహరీ గోడలండి ఇవన్నీ. అలాగే ఇంకోటి రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అలాగే మాకు మరికొన్ని వీడియోలు చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే ఇప్పటిదాకా లాంగ్ వీడియోలు పెట్టనందుకు మీ అందరూ మమ్మల్ని క్షమించాలి. ఇప్పటి నుంచి మన సబ్స్క్రైబర్ల కోరిక మేరకు మేము ఇప్పటి నుంచి వీడియోస్ తప్పకుండా పెడతామని మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మరొక స్వామివారి మీరు ఇంకోటి చూపిస్తాను. ఇది స్వామివారి కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలోనే శివరాత్రికి ఇంకా వేరే ఉత్సవాలు వచ్చినప్పుడు స్వామివారి కళ్యాణం ఈ మండపంలో జరుగుతుంది. అలాగే 100 ఏళ్ళ నాటి రావి చెట్టు మరియు వేప చెట్టు 2 కలగలిపినటువంటి ఈ శివాలయం ఇది కురిచేడు, ప్రకాశం జిల్లా. ఇది శివాలయం దగ్గర బయట వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ అండి. చూడండి, ప్రహరీ గోడలు కూడా అప్పుడు రాజుగారు కట్టించినట్టు చాలా ఎత్తుగా ఉంటాయి. ఇది ముందు వైపునండి. మనం ఇటు తిరిగి మీకు ఇంకో ద్వారం చూపిస్తాం. మనం ఫస్ట్ చూసింది అది ఉత్తరం వైపు ఉన్న ద్వారము, ఇది తూర్పు వైపు ఉన్న ద్వారం. ఎందుకంటే ఇటువైపు వాగుంది కాబట్టి మనకు అటువైపున ఎక్కువ మంది నడుస్తూ ఉంటారు కాబట్టి ఇది కొంచెం అలా ద్వారం కట్టి వదిలేశారు. అయితే ఇటువైపు కూడా భక్తులు నడుస్తూ ఉంటారు. మీకు ఆ ద్వారం కూడా దగ్గర చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ ఒక అరుగు ఉందండి, వేప చెట్టు అరుగు స్వామివార్లు. అయితే ఇక్కడి నుంచి చూడండి, మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది తూర్పు వైపు ద్వారం. శివయ్యకి దర్శనం చేసుకోవడానికి అప్పటి రాజుగారు కట్టించినారంటే ఎంత అద్భుతంగా ఉందో. వెంకటగిరి మహారాజు వారు అంటే ఇదిగోండి పదండి, ఇక్కడే చూపిస్తాను మీకు. ఈ ద్వారం తూర్పు వైపున ఉంటుంది స్వామివారికి. పైన శివలింగము, అలాగే నందీశ్వరుడి ముఖతల. ఇంత మహిమాన్వితమైనటువంటి స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోవాలనుకుంటే వినుకొండ నుంచి 25 కిలోమీటర్లు, లేదా దర్శి నుంచి 20 కిలోమీటర్లు, లేదా మార్కాపురం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ స్వామివారి గుడి. అలాగే గుడి ప్రహరీ గోడ పైన సింహాలు కాపలాగా ఉన్నట్లుగా నలువైపులా ఇలాంటి సింహాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా చెక్కారు. నమస్కారం.